కానీ కమ్యూనిస్టులుగా ఎర్రజెండ పార్టీలుగా చేశారు. అందుకోసమే భగత్ సింగ్లో ఉన్న గొప్పతనాన్ని యువ తేజం అర్థం చేసుకోవాలని చెప్పేసి అనేది ఒక డివైఎఫ్ఐ సంఘం, భారత ప్రజాతంత్ర యువజన సంఘం అనేది మన సంఘం ఉంటుంది. అంటే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అంటే కొంతమంది మేధావులు ఈ యొక్క యువకుల పట్ల ఒక ఆలోచన విధానాన్ని మనం పెంపొందించాలి అని చెప్పేసి అని యువకుల్లో అయితేనే ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఒక ఆట ఆడగలుగుతారు, పాట పాడగలుగుతారు, ఆలోచన చేయగలుగుతారు. వీరి ఆలోచనతో చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు 1980లో డివైఎఫ్ఐని ఏర్పాటు చేశారు. మరి యువకులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరిని ఆదర్శవంతంగా తీసుకోవాలి? భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ డెమోక్రటిక్ అన్నప్పుడు ఈ భారతదేశం ఎటువంటి పరిపాలన అంటే డెమోక్రటిక్ పరిపాలన. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యమైన పరిపాలన. ఈ పరిపాలనలో ప్రతి ఒక్క యువకుని యొక్క ఆశయ సాధన కోసం, ఉద్యోగం కోసం, సమాజ మార్పు కోసం, ఉద్యోగ భద్రత కోసం, అంటే అన్ని రకాల ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి సంఘం పనిచేస్తాం. కాబట్టి మనం భగత్ సింగ్ ఆశయాన్ని ముందరు తీసుకెళ్ళి మనం ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అనేది ఈ సంఘం యొక్క ఆశయం అన్నమాట. స్పెసిఫిక్గా ఒక 2-3 అంశాలు. అంటే ఈ భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు అనేక మంది పెద్దలు, అనేక మంది మేధావులు, అంటే ఎలాంటి కులం, మతం, ప్రాంతీయతత్వం భేదం లేకుండా ఇంగ్లాండ్ దేశస్థుడైన ఒక బ్రిటిష్ వాడు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మా భారతదేశం మాకు కావాలి, స్వతంత్ర దేశంగా ఉండాలి, ఇండిపెండెంట్గా మేము పరిపాలన కొనసాగించుకోవాలని చెప్పేసి అనుకున్న సమయంలో భగత్ సింగ్ చాలా చిన్న వయసు. అంటే ఒక మాటలో చెప్పాలంటే జలియన్ వాలీబాగ్ అనే ఒక తోటలో ఒక దుర్మార్గంగా 2-3 వేల మందిని బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరుపుతుంది. వాళ్ళు ఎందుకు అక్కడికి జమ అవుతారో ఆ 2-3 వేల మంది భారతదేశ స్వతంత్ర పోరాటం కోసం అని అనుకున్నప్పుడు ఈ భారతదేశానికి స్వతంత్రం ఏ రకంగా తీసుకురావాలి అని చెప్పేసి అని ఒక రహస్య సమావేశాన్ని జలియన్ వాలీబాగ్ అనే ఒక తోటలో సమావేశం ఏర్పడితే అది బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి ఆ సమావేశాన్ని చిల్లాకలం చేసి కాల్పులు జరిపితే 2500 మంది పైసలు అక్కడికక్కడికే అమరులైతారు. ఆ తోటలో జరిగిన కాల్పులని పూర్తిగా తీసుకొని భగత్ సింగ్ ఆ రక్తపు ముద్దలను తీసుకొని పోయి దేవుని ఫోటోల దగ్గర పెట్టి, ఒక మల్లె మొక్క లాంటి దేవుని ఫోటోల దగ్గర ఆ రక్తం ముద్దలను పెట్టి ఈ భారతదేశానికి ఖచ్చితంగా స్వాతంత్రం కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా తన ఇంగ్లాండ్ దేశమైన ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అనేది కంకణం కట్టుకొని ఆ పద్ధతులలో రిపబ్లిక్ పార్టీని ఏర్పాటు చేసి పోరాటం స్వతంత్రం వచ్చేంత వరకు పోరాటం చేస్తాడు. చేయడంతో పాటు పార్లమెంటులో ఈ బ్రిటిష్ ప్రభుత్వ సమావేశాలు, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, అలాంటప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ మన పార్లమెంట్లోకి వెళ్ళి పొగ బాంబును వేస్తాడన్నమాట. పొగ బాంబు వేస్తే ఎందుకు అంటే చంపేయడం కోసం పొగ బాంబు వేయడు, వాళ్ళని బెదిరించడం కోసం పొగ బాంబు వేస్తాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఒక అధికారాన్ని, ఒక రాజ్యాంగ యంత్రాంగాన్ని పరిపాలిస్తున్న మాపై నువ్వు బాంబు వేస్తావా అని చెప్పేసి తన దోస్తులతో పాటు తనని ఉరికంబం ఎక్కియాలి అని చెప్పేసి చూస్తుంది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా భగత్ సింగ్ని ఉరి తీయాలి అని చెప్పేసి అని అంటారు. అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ ఉరికంబం ఎక్కుతాడు. ఆ తర్వాత 1947న భారతదేశానికి స్వతంత్రం వస్తుంది. కాబట్టి ఆ స్వతంత్ర ఫలాలు ఒక యువకుడు, అతి చిన్న వయసులో ఉన్న 23 సంవత్సరాల యువకుడు ప్రాణ త్యాగం చేస్తే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. తన కన్న కలలేమిటి అని నేను చెప్పేసి అనుకున్నప్పుడు ప్రతి యువకుల్లో చైతన్యం ఉండాలి, ప్రతి యువకునికి ఉద్యోగ అవకాశాలు ఉండాలి, వైద్యం, సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం అనేది మన మీద పెత్తనం చెలామణి చేయొద్దు అని చెప్పేసి అనే దృఢ సంకల్పంతో జరిగిన పోరాటంలో స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత తన యొక్క ఆశయ సాధన కోసం యువకులుగా మనం డివైఎఫ్ఐ ముందుకెళ్తుంది. కాబట్టి మనం కూడా ఈరోజు తన జయంతి కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు విద్యారీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ పనులు చేసుకుంటూనే ఒక సోషల్ అవేర్నెస్ కలిగిన ఒక డివైఎఫ్ఐ సంఘంలో పనిచేయడంతో పాటు జయంతి వర్ధంతులకి ఒక ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు సమాజ మార్పు కోసం ఖచ్చితమైన మీరు ఒక ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీరందరూ నాకు ఈ యొక్క మీ ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
జోహార్ సింగ్, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్. ఇట్లాంటి మీరు ఇట్లా ఇలా లైన్ ఉండండి, అనుకోండి ఇలా ఒక్కరు ఉండాలి. అటు నాకు గారి ఆశయాలను సాధిస్తాం, భగత్ సింగ్ గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్. జిందాబాద్ జిందాబాద్, డివైఎఫ్ఐ డివైఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్. సాధిస్తాం భగత్ సింగ్ గారి ఆశయాలను, సాధిస్తాం భగత్ సింగ్ గారి ఆశయాలను. ఒకసారి